ప్రధాన వార్తల్లో ప్రతిరోజు ఒక్కొక్క హాట్ టాపిక్ కనపడతా ఉంది. ఈరోజు ప్రధానంగా ఎన్నికల టైం దగ్గర పడతా ఉంది. స్థానిక సంస్థ ఎన్నికలకి, అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీలకి సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయడానికి ఇప్పటికే ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తూ ఉంది. కొంతమంది అయితే అభ్యర్థులు కన్ఫర్మ్ అయిపోయినట్టుగా కనపడతా ఉంది. మరి 8వ తారీఖున అభ్యర్థుల్ని వెల్లడిస్తామంటూ కూడా ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% ఏదైతే బీసీలకి రిజర్వేషన్ ఇస్తానని చెప్పిందో ప్రభుత్వం, దీని మీద ఆల్రెడీ హైకోర్టులో ఒక తీర్పు పెండింగ్లో ఉంది. 8వ తారీఖున దానికి సంబంధించిన తీర్పు రావడం జరగనుంది. సో ఈ క్రమంలో మళ్ళీ అదే రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తి సుప్రీంకోర్టుకి ఈ 42% ఎట్లా ఇస్తారు, అసలు ఎట్లా సాధ్యమవుతుంది, ఇది కరెక్ట్ కాదు, ఈ జీవో నెంబర్ 9ని రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిన పరిస్థితి. సో రేపు సోమవారం నాడు దీనికి సంబంధించిన తీర్పు రానుందని ఒక క్లారిటీ, దీని మీద ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ క్రమంలో మళ్ళీ డైనమోలో పడినట్టుగా కనపడతా ఉంది బీసీలందరూ కూడా. మరి ఇప్పుడు 42% మనకు దక్కుతుందా, లేదా 23%కి మనం పరిమితం అవ్వబోతున్నామా, ఈ జీవో నెంబర్ 9ని మరి సుప్రీంకోర్టు కొట్టేసే పరిస్థితులు ఉన్నాయా, అసలు ఏం జరుగుతుంది? మరి ఈ క్రమంలో ఒకవేళ నిజంగా కొట్టేసే క్రమంలో ఒకవేళ కోర్టు కనుక తీర్పు ఇస్తే మరి నెక్స్ట్ బీసీల పరిస్థితి ఏంటి? బీసీలకి దక్కాల్సిన ఓటా దక్కుతుందా లేదా, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద సర్వత్రా చర్చ అయితే సాగుతూ ఉంది. యావత్ బీసీల్లో ఇదే అనుమానాలు రేకెత్తుతున్నాయి ప్రస్తుతం. మరి దీనికి సంబంధించి ప్రధానంగా ఇదే వార్త కనపడతా ఉంది. స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి అందరూ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా కనపడతా ఉంది. అభ్యర్థులు కూడా, పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్ అనేది మరి 42% ఇస్తుందా, మరి కోర్టు ఏ రకమైన తీర్పు ఇవ్వబోతుందనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ. ఇప్పటివరకు హైకోర్టుకి సంబంధించే పరిమితమైందని అనుకుంటే, ఇప్పుడు సుప్రీంకోర్టులో అదే రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తి ఈరోజు మళ్ళీ అదే సుప్రీంకోర్టులో కేసు వేసిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి కోర్టు ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది ఇంకా క్లారిటీ రావాలి. కాబట్టి రేపు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వాదనలు వినడానికి న్యాయస్థానం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి రేపు ఏం జరగబోతుంది అనే దాని మీద, మళ్ళీ అలాగే 8వ తారీఖున హైకోర్టు ఏం తీర్పిస్తుంది అనే దాని మీద టోటల్ బీసీలకు సంబంధించిన ఈ 42% రాజ్యాధికారానికి సంబంధించి ప్రధానంగా ఈ తీర్పు అక్కడి నుంచి డైవర్ట్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో చూద్దాం. ప్రస్తుతం ఒకసారి స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా, ఖర్చుపై ఆశావాహులు డైలమా. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిందంటే చాలు, గ్రామాల్లో ఆ జోష్ వేరు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. ప్రజలు కూడా పార్టీల వారీగా గ్రూపులు కడతారు. ఖర్చు విషయంలో ఆశావాహులు తగ్గేదే లేదన్నట్టుగా పెడుతుంటారు. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు అసలు వెనుకాడరు. కానీ ఈసారి పరిస్థితులు ఇందుకు కొంత భిన్నంగా ఉన్నాయి. ఆశావాహులు తమకే టికెట్ వస్తుందని అనుకుంటున్నారు. అభ్యర్థి తానేనని కొంతవరకు ఖరారైన వారిలోనూ రకరకాలమైన డైలమాలు కనపడతా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నిజానికి షెడ్యూల్ విడుదలైన తర్వాత దసరా రావడం, రాజకీయ దావతులు ఎక్కువగా ఉంటాయని అంతా భావించారు. కానీ ఈసారి కొన్ని చోట్ల దావతులు గట్టిగా జరిగితే మరికొన్ని చోట్ల ఇంకా సమయం ఉందిగా అనే మాటతో సరిపెట్టేశారు. ఇందుకు కారణం స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర రిజర్వేషన్లు మారడం, సుప్రీంకోర్టు హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం, 2-3 రోజుల్లో వాటిపై విచారణ ఉండడం, విచారణల తర్వాత కోర్టులు ఏం తీర్పునిస్తాయో చూసి ముందుకెళ్తే బాగుంటుందని నాయకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే స్థానిక సంస్థ ఎన్నికల్లో జోష్ కనపడడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి రిజర్వేషన్లు మారడంతో తమకే టికెట్ వస్తుందనుకున్న వారికి నిరాశ ఎదురైంది. వాళ్ళు చప్పుడు చేయడం లేదు. రిజర్వేషన్ల మార్పుతో టికెట్ తమకే వస్తుందనుకుంటున్న వారు కూడా కోర్టు విచారణల నేపథ్యంలో అడుగు ముందుకు వేయడం లేదు. ఖర్చు పెట్టకపోతే ఓటర్లు ఎటువైపు వెళ్తారోననే ఆందోళన ఒకవైపు, ఇప్పుడే ఖర్చు చేస్తే కోర్టులో తీర్పు వచ్చాక పరిస్థితి ఏమిటో అనే భయం మరోవైపు
వెంటాడుతుంది. ఓటర్లు తమ వైపు చూస్తున్నారని కోర్టు తీర్పులో ఏం జరుగుతుంది, ఖర్చు చేయాలా వద్దా అంటూ పార్టీ కార్యాలయాలకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు చెప్పారు, కొన్ని చోట్ల మాత్రమే ఓట్లు చేజారిపోకుండా చూసుకోండి అని చెప్పి. ఎవరు? మొన్న ఈటల రాజేంద్ర గారు దీనికి సంబంధించి ఆయన ఒక వీడియో కూడా వైరల్ అవ్వడం జరిగింది. ఇప్పట్లో స్థానిక సంస్థ ఎన్నికలు ఉండవు, సో ఎవరు ఖర్చు పెట్టొద్దు, కొంచెం ఆలోచించుకుని ఖర్చు పెట్టండి అని ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా టోటల్ సినారియో మారిపోయినట్టుగా కనపడతా ఉంది. అత్యధిక చోట్ల దసరా దావతులకు దూరమే, కొన్ని చోట్ల కోర్టు తీర్పు తర్వాత ఇస్తామని హామీ, కోర్టులో పిటిషన్లు దాఖలా కావడమే కారణం, ఏం జరుగుతుందో తెలియక ఆచితూచి అడుగులు, షెడ్యూల్ వచ్చినా కనిపించని లోకల్ జోష్, మరోవైపు సిద్ధమవుతున్న అభ్యర్థుల జాబితాయి ఏకగ్రీవం చేసుకునేందుకు కొన్ని చోట్ల యత్నాలు. 8వ జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రకటన, ఒక్కొక్క స్థానానికి 3 పేర్లను పంపాలని జిల్లా కమిటీలకు పీసీసీ ఆదేశం. నేటి సాయంత్రం అందనున్న జాబితాలు రేపు పరిశీలన. 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ, ఏకాభిప్రాయం లేనివి పెండింగ్లో, నామినేషన్ల చివరి నాటికి ఖరారు, ఎంపీటీసీ సర్పంచ్ వార్డు సభ్యులకు డీసీసీ స్థాయిలోనే అభ్యర్థుల ఎంపిక. సో ఒకవైపు అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఇంకొక వైపు ఈ బీసీలకు సంబంధించి, ప్రధానంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించి క్లారిటీ ఇంకా రాకపోవడం వల్ల అభ్యర్థులందరూ కూడా వెనకడుగు వేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బీసీలకు ఇప్పటివే రిజర్వేషన్ ప్రకారం మాకు టికెట్ వచ్చే ఛాన్స్ ఉంది అని చాలామంది ఆశావాహులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి కొంత అగమ్యగోచరంగా కనపడతా ఉంది. ఇంకొకటి, ఈ రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తి మనం గతంలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ రెడ్డి జాగృతికి సంబంధించిన మాధవరెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అనుచరుడు. మన ముఖ్యమంత్రికి సంబంధించిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఒక ప్లహాడ్ కూడా పెట్టడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీయే ద్వంద్వ వైఖరి చేస్తుందా ఇక్కడ అనేది ప్రజలకి అర్థమవని పరిస్థితిలో కనపడతా ఉంది. ఎందుకంటే ఒకవైపు మేము 42% బీసీలకు ఇస్తున్నాం, బీసీల పక్షాన మా ప్రభుత్వం నిలబడుతుందంటూ కూడా ఒక పక్కన ప్రచారం చేస్తూనే, ఇంకో పక్క మరి అదే పార్టీ నాయకత్వానికి సంబంధించిన వ్యక్తులతో ఇట్లాంటి కేసులు వేయించి అడ్డుగోడ కట్టే ప్రయత్నం చేస్తుందా అనేది కొంత క్వశ్చన్ మార్క్గా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక హైకోర్టులోనే పెండింగ్ ఉంది ఈ సిచ్యువేషన్ అంతా కూడా. ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి హైకోర్టు తీర్పు మీద ఆధారంగా అందరం కూడా వేచి చూస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఏంటి అంటే, హైకోర్టులో ఒకవేళ ఇది కొట్టేసే పరిస్థితి అయితే ఈ 42% అమలు చేసుకోవచ్చు అనే తీర్పు వస్తే మరి ఏంటి అనే ఒక డైలమాలో అదే అభ్యర్థి, అదే మాధవరెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన పరిస్థితి. అంటే ఇంకా మొత్తానికి రిజర్వేషన్లు అమలు కావద్దు అని పట్టుబట్టి ఈ పరిస్థితులన్నీ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది క్లియర్గా. ఇది ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండి చేస్తున్నారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాకపోగా, కానీ ఆ ఫొటోస్ ఆయన పెట్టిన హ్యాపీ బర్త్డే ముఖ్యమంత్రి గారికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ప్లహాడ్స్ ఇవన్నీ చూస్తే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. మరి అదే పార్టీలో ఉన్న వ్యక్తి ఎందుకు అడ్డం పడుతూ ఉన్నాడు అంటే ఇక్కడ నాయకత్వం లోపం ఉందా అంటే పెద్దలు అతనికి చెప్పే పరిస్థితులు లేవా? మరి మీరు కూర్చోబెట్టి మరి మన ప్రభుత్వ విధానం ఇది, బీసీలకు అండగా నిలబడతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి మనం దీనికి అడ్డుపడొద్దని మరి దాన్ని ఎందుకు అతన్ని గట్టిగా మీరు వాదించలేకపోతున్నారు అతనితో? మరి ఇప్పుడు ఒకవేళ 42%కి ఒకవేళ ఏకీభవించలేదు అనుకోండి కోర్టు, దానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, మరి అప్పుడు 23%కి బీసీలని కుదిస్తే మరి బీసీలు ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా? బీసీలు ఎవరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఒప్పుకునే పరిస్థితులు ఉండవు. మరి దీని గురించి ఎందుకు ప్రభుత్వం ఆలోచించట్లేదు? ఖచ్చితంగా అంటే మిగతా పేపర్లో కూడా అదే పరిస్థితి. ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి మొత్తం యావత్ పేపర్లన్నింటిలో కూడా అదే పరిస్థితి. ఎన్నికల సందడి, ప్రధాన పార్టీల్లో హడావుడి మొదలు. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థ ఎన్నికలు మొత్తం కూడా పేపర్లు అన్ని పేపర్లో కూడా ఇదే పరిస్థితి. కానీ ఇక్కడ కోర్టు తీర్పు కీలకం అవబోతూ ఉంది. ఈ ఎన్నికలన్నిటికీ కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా కూడా కోర్టు తీర్పు చాలా కీలకం అవబోతూ ఉంది. యావత్ బీసీల తలరాత మారబోతూ ఉంది ఈ కోర్టు తీర్పు ఆధారంగా.
మళ్ళీ ఈ 42% కాకపోతే మరి ఎన్నికల షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, మళ్ళీ కొత్త జీవోను అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఎందుకు ఇంత హడావుడిగా మరి ఎన్నికలు ఒక పక్క నుంచి అభ్యర్థుల పేర్లు ఖరారు చేసేస్తున్నామని చెప్పి ఇప్పటిదాకా అధికార పార్టీ అనౌన్స్ చేస్తూ ఉంది. ఎందుకు ఇంత హడావుడిగా చేస్తూ ఉన్నారు? ఒక పక్క 2 చోట్ల అంటే సుప్రీంకోర్టులో హైకోర్టులో 2 చోట్ల కూడా కేసు పెండింగ్లోనే ఉంది. మరి ఈ క్రమంలో మరి ఇంత హడావుడిగా మీరు ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేయడం, ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు ఖరారు చేయడం, ఎందుకు ఇంత హడావుడి చేస్తూ ఉన్నారు? దేనికి? మరి ఇప్పుడు ఒకవేళ కోర్టు 42% ఒప్పుకోకపోతే మరి బీసీలు తిరగబడే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. కానీ ఇప్పట్లో అయితే ఒక క్లారిటీ ఏంటంటే ఇప్పట్లో ఎన్నికలు ఉండవు అనే దానికి ఎక్కువ బలం చేకూరుతూ ఉంది. ఎన్నికలు స్థానిక సంస్థ ఎన్నికలు ఇప్పట్లో ఉండవు అనే దానికి ఎక్కువ బలం కనపడతా ఉంది. చూద్దాం కోర్టు ఏ రకమైన తీర్పులు ఇస్తుంది. ఎందుకంటే రేపు సుప్రీంకోర్టులో ఆల్రెడీ దీనికి సంబంధించిన తీర్పు పెండింగ్లో ఉంది కాబట్టి రేపు దీనికి సంబంధించి విచారణ జరగనుంది కాబట్టి దీనికి సంబంధించి ఎట్లాంటి తీర్పు ఇస్తుంది సుప్రీంకోర్టు అనేది చూడాలి. రేపు ఈవినింగ్కి క్లారిటీ వస్తుంది దీని మీద. సో తర్వాత హైకోర్టు ఏం తీర్పిస్తుంది అనే దాని మీద నెక్స్ట్ ఉంటుంది. సో సుప్రీంకోర్టు తీర్పు అనేది ప్రధానం కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ గతంలో సుప్రీంకోర్టు ఆధారం గురించే ఇప్పుడు ఎవరైతే కేసు వేసిన వ్యక్తి ఉన్నాడో సో 50% మించొద్దనే కదా సుప్రీంకోర్టు ఆర్డర్. మరి మీరు ఎట్లా 69% మీరు ఇస్తున్నారు ఇప్పుడు అనే దాని మీద ఆయన వేసిన పిటిషన్ కూడా. సో సుప్రీంకోర్టే ఆ తీర్పు గతంలో ఇచ్చింది కాబట్టి మరి సుప్రీంకోర్టులో మరి ఇది కొట్టేసే పరిస్థితులు ఎక్కువ కనబడతా ఉన్నాయి.